హాయ్ పిల్లలు, మనందరికీ ఎలాంటి కళలు వస్తాయి ఏంటి అన్నది మాట్లాడుకున్నాం కదా. అలాగే చిన్నారి కళ పాఠంలో ప్రజ్ఞకు కూడా ఒక కళ వచ్చింది. ఆ కళలో కొన్ని వస్తువులు ప్రజ్ఞతో మాట్లాడాయన్నమాట. ఆ మాటలు విన్న తర్వాత ప్రజ్ఞలో మార్పు వచ్చింది. అసలు ప్రజ్ఞ కళలో ఏం కనిపించాయి, అవి ఏం చెప్పాయి, ఈ పాఠం ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వింటారా మరి? ప్రజ్ఞకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న తనకు కొత్త పుస్తకాలు తెచ్చారు, వాటిని సర్దుకోవాలి. మీరు కూడా అంతే కదా, కొత్త పుస్తకాలు ఏమన్నా కొనుక్కుంటే వాటిని నీట్గా సర్దుకుంటారు కదా. ప్రజ్ఞ కూడా అలాగే సర్దుకుందాం అనుకుంది. ప్రజ్ఞకు కథలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి కథలంటే చాలా ఇష్టం? అందరికీ ఇష్టమేనా? మీరు రోజు మన స్కూల్ లైబ్రరీలో కథల పుస్తకాలు చదువుతూ ఉంటారు కదా. సరే, అయితే ప్రజ్ఞ దగ్గర బోలెడు కథల పుస్తకాలు ఉన్నాయి. కథల పుస్తకాలను, తన తరగతి పుస్తకాలను సర్దుకోవాలని అనుకుంది. తన పుస్తకాల అలమర పైభాగం ఖాళీ చేయాలి. కానీ ఆ చోట అన్ని పాత కాగితపు సంచులు ధూళితో నిండున్నాయి, ధూళితో నిండున్నాయన్నమాట. ప్రజ్ఞ ఆ కాగితపు సంచులన్నీ తీసి ఏం చేసింది, చెత్తబుట్టలో పడేసింది. అల్మారంతా చక్కగా నీట్గా శుభ్రం చేసి తన పుస్తకాలన్నీ సర్దేసుకుంది. అలా సర్దేసరికి ప్రజ్ఞ బాగా అలసిపోయి ఒక చందమామ కథల పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టింది. అలా చదువుతూ ప్రజ్ఞ నిద్రలోకి జారుకుంది. ప్రజ్ఞ ఇప్పుడు నిద్రపోతుంది. నిద్రలో కలగంటుంది. ఆ కళలో తనకు ఒక చిత్రమైన సన్నివేశం కనిపిస్తుంది. ఇందాక తను అలమర సర్దేటప్పుడు పాత కాగితపు సంచులన్నీ తీసి చెత్తబుట్టలో వేసింది కదా. ఆ కాగితపు సంచులన్నీ ఒక చోట గుంపుగా చేరి వాటిల్లో అవి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టాయి. ఇంతకీ ఆ కాగితపు సంచులన్నీ ఏం మాట్లాడుకుంటున్నాయో మీకు ఇప్పుడు నేను చెబుతాను, వినండి. ప్రజ్ఞ నిద్రలో కలలో వాటి మాటలు చాలా శ్రద్ధగా వినసాగింది. ఇప్పుడు ఒక కాగితపు సంచి ఇంకొక కాగితపు సంచితో మాట్లాడుతుంది. ఇలా ఇప్పుడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్నలు మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి మరీ వాడేవారు. దానికి ఇంకొక సంచి, ఇన్ని రోజులుగా మనం దుమ్ము పట్టి మూలిగాం. ఈరోజు ప్రజ్ఞ మనల్ని తీసింది, కానీ ఏం లాభం, తీసి నేరుగా చెత్తబుట్టలోకి విసిరేసింది. ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే బాబు. కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు అన్నీ ప్లాస్టిక్ మయమే. ఎటు చూసినా ప్లాస్టిక్. చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు, ఫోటోలు సైతం బట్టతో చేసినవి కాకుండా ప్లాస్టిక్వే కదా. అవి కూడా పువ్వులు కూడా ప్లాస్టిక్వే. అన్నీ ప్లాస్టిక్కే. అందరికీ ప్లాస్టిక్ పిచ్చి పట్టినట్టుంది అని ఇంకొక సంచి మిగిలిన సంచులతో అందన్నమాట. ఇక్కడ ఆ కాగితపు సంచి ఏం చెబుతుందంటే, ఇంతకు ముందు రోజుల్లో మనం వాడుకునే కుర్చీలు, బల్లలు చెక్కతో చేసినవి వాడేవారు, ప్లాస్టిక్ను ఉపయోగించేవాళ్ళు కాదు. అలాగే గిన్నెలకు బదులు మట్టి పాత్రలను ఉపయోగించేవారు. డబ్బాలేమో ప్లాస్టిక్వి కాకుండా స్టీలు వాడేవారు. జెండాలేమో గుడ్డతో చేసినవి వాడేవారు. కానీ ఇప్పుడంతా ప్లాస్టిక్నే వాడేస్తున్నారు అని ఆ కాగితపు సంచి చెప్పి బాధపడుతుందన్నమాట. ఈ మాటలన్నీ నిద్రలో కలలో వింటుంది కదా ప్రజ్ఞ. విన్న తర్వాత ఆ కాగితపు సంచులతో ఇలా అంటుందన్నమాట, అవును మరి, ప్లాస్టిక్తో ఎన్నో లాభాలున్నాయి కాబట్టే అందరూ ఆ ప్లాస్టిక్పై మోజు పెంచుకుంటున్నారు. మరి ఆ ప్లాస్టిక్ వస్తువులు వివిధ రంగుల్లో చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. అవి మట్టి వస్తువుల్లో త్వరగా కూడా పగిలిపోవు. అలాగే కాగితపు సంచుల్లో నీళ్లు తగలగానే చిరిగిపోవు. అంతేకాదు ఆ ప్లాస్టిక్ వస్తువులు ఈ స్టీల్ వస్తువుల్లా ఎక్కువ ఖరీదు కూడా ఉండవు, చాలా తక్కువ ధరకే వస్తాయి అని అంటుంది ప్రజ్ఞ కాగితపు సంచితో.
ప్రజ్ఞ మాటలు విన్నాక ఒక కాగితపు సంచి ప్రజ్ఞతో ఇలా అంటుంది. ప్లాస్టిక్ అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంది, అందుకే వాడుతున్నారని అంటున్నావు కదా, మరి ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, నీకు తెలుసా ఆ విషయం అని చెప్పి అడుగుతుందన్నమాట. ఆ మాటకు ప్రజ్ఞ నాకు తెలియదు అని అంటుంది. తెలియదు అన్న ప్రజ్ఞతో కాగితపు సంచి ఇలా అంటుంది. అయితే విను మరి చెప్తాను. కాగితపు సంచులు, మట్టి వస్తువులు, కర్ర వస్తువులు, ఇక్కడ కర్ర వస్తువులు అంటే చెక్కతో తయారు చేసిన వస్తువులు, కుర్చీలు బల్లలు ఉంటాయి చూసారా, వాటిని కర్ర వస్తువులు అంటారు. అవి పాడైపోయినప్పుడు వాటిని మనం పారేస్తాం కదా, అవి కొన్ని రోజుల తర్వాత కరిగిపోయి మట్టిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులు మట్టిలో పారేస్తే అవి మట్టిలో కలిసిపోవు, సరికదా. మట్టి అంతా ప్లాస్టిక్ మయమైపోతుంది. మొత్తం ఆ ప్రదేశం అంతా, ఎక్కడ మనం ప్లాస్టిక్ పడేస్తే అక్కడ ఆ ప్రదేశం అంతా ప్లాస్టిక్ మయమైపోతుంది, అది భూమిలో కరిగిపోకుండా. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా అంటే పాడైపోకుండా భూమి పొరల్లో అంటే భూమి అడుగు భాగంలో అలానే ఉండిపోయి పంటలు పండకుండా చేస్తాయి. ఈ ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు చెరువులు, కాలువలు, జలాశయాల్లో ఉండి కొన్ని సంవత్సరాల వరకు నీటిలో ఉన్న చేపలు, కప్పలు చనిపోయేటట్లు చేస్తున్నాయి. అలాగని ఆ ప్లాస్టిక్ని కాల్చేద్దాం అని అనుకుంటే కరిగిన ఆ ప్లాస్టిక్ నుండి విషవాయువులు విడుదలై జీవకోటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక్కడ జీవకోటికి అంటే ఈ భూమి మీద ప్రాణమున్న వాటన్నిటికీ ముప్పు రావడం అంటే ఆ ప్లాస్టిక్ కాల్చడం వల్ల విషవాయువులు విడుదలవుతాయి కదా, ఆ వాయువు మనం పీల్చడం వల్ల మనకి రోగాలు వస్తాయన్నమాట. ఆ విషయమే ఇక్కడ కాగితపు సంచి ప్రజ్ఞతో చెప్తుందన్నమాట. కాగితపు సంచి చెప్పిన మాటలు విని ప్రజ్ఞ, అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుంది, నష్టపరుస్తుంది అని నమ్ముదాం. కానీ మనం ప్లాస్టిక్ వాడడం మానేసేసి కాగితాన్నే వాడడం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోతుందా? అందుకు ఎన్నో చెట్లు నరకాల్సి వస్తుంది కదా. ఇక్కడ కాగితం తయారీకి చెట్లను వాడుకుంటాం, అందుకని చెప్పి చెట్లను నరకాల్సి వస్తుంది కదా అని చెప్పి ప్రజ్ఞ అంటుంది. దీనివల్ల పర్యావరణం నష్టపోదా చెప్పండి అని మళ్ళీ ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేస్తుంది. ప్రజ్ఞ మాటలకు కాగితపు సంచి ప్రజ్ఞతో ఇలా అంటుంది. మన అవసరాలకు కావలసినంత వినియోగించుకోవడంలో తప్పులేదు, కానీ అవసరాలకు మించి వృధా చేయడం సరికాదు కదా. అంటే ఇక్కడ మన అవసరానికే వాడుకోవాలి, అనవసరంగా దాన్ని వృధా చేయకూడదు కదా అని అంటుంది కాగితపు సంచి. అలాగే గాంధీ గారు ప్రకృతి వనరుల గురించి, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంత ఉన్నాయి, కానీ వృధా చేసేంతగా వనరులు లేవు అని చెప్పి ఆయన అన్నారు. ఇక్కడ ప్రకృతి వనరులు అని అంటే నేచర్ నుంచి లభించేవన్నమాట. కాబట్టి మనం కాగితాన్ని కావలసినంత పద్ధతిగా, పొదుపుగా వాడుకుంటే అనవసరంగా ఎక్కువ చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు కదా అని చెప్పి కాగితపు సంచి అంటుంది. ఇంకొక మాట ప్రజ్ఞ, ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటారనుకో చెట్లకు కొదవే ఉండదు కదా. నీకు గుర్తుందా, మన పక్కింటి ఋత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న శ్రీను అందుకు గుర్తుగా అదే రోజు ఒక వేప మొక్కను నాటారు. నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటినట్లయితే ఎంత బాగుంటుందో కదా, ఆలోచించు అని కాగితపు సంచి అంటుందన్నమాట. అవును, నిజంగానే మంచి ఆలోచన, చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితీష్, శివ వాళ్ళందరికీ ఈ విషయం చెబుతా. మీ సలహా తప్పక పాటిస్తాం, తప్పగా చెట్లను నాటుతాం అంటుంది ప్రజ్ఞ కాగితపు సంచులతో. మరి అలాగైతే నాకు మాట ఇవ్వు, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితపు సంచులనే వాడుతానని అని ఒక కాగితపు సంచి ప్రజ్ఞను అడుగుతుందనమాట. దానికి ప్రజ్ఞ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నేను మీకు మాట ఇస్తున్నాను, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాను అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి అంటుందన్నమాట ప్రజ్ఞ కాగితపు సంచులతో. ఇంతలో ప్రజ్ఞ వాళ్ళ అమ్మ ప్రజ్ఞను నిద్రలేపడం మొదలుపెట్టింది. ప్రజ్ఞ, లేమ్మా, తెల్లారింది,
అంటూ ప్రజ్ఞను వాళ్ళమ్మ నిద్ర లేపింది. అంతే, ప్రజ్ఞ ఒక్క ఉదుటున లేచి గబగబా పక్క దిగింది. వెంటనే చెత్తబుట్ట వద్దకు వెళ్ళి చెత్తబుట్టలో పారేసిన కాగితపు సంచులన్నీ తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అలమరలో సర్దింది. అది చూసి వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వింది. పిల్లలు, ఇక్కడ ప్రజ్ఞ చెత్తబుట్టలో పారేసిన కాగితపు సంచులను తీసి అలమరలో ఎందుకు సర్దుకుందో ఈ పాఠం ద్వారా మీకు అర్థమైందా?